అబాబా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఇక్కడ మాత్రము. అయితే రిషికేష్ లో ఈరోజు గంగా రివర్ దగ్గర క్యాంపింగ్ అయితే వచ్చాను. ఇవాళ చాలా ఫ్లో ఉంది ఇక్కడ మాత్రం. ముందు మాత్రం ఫారెస్ట్, అందులో చాలా యానిమల్స్ ఉంటాయంట, వెళ్ళొద్దు అంటారు ఇక్కడ అందరూ. హాయ్ గాయ్స్, నేనైతే రిషికేష్ లో ఈరోజు గంగా రివర్ దగ్గర క్యాంపింగ్ అయితే వచ్చాను. ఇవాళ నా మెటీరియల్ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కుక్ చేసుకుందామని. ఇక్కడ అయితే ఎవరు లేరు మ్యాక్సిమం. చూడండి వ్యూ ఎలా ఉందో, గంగా రివర్ అక్కడ ఫ్లో అవుతుంది. చాలా చల్లగా ఉంది ఇక్కడ వెదర్ మాత్రం. కొన్ని కర్రలు వెతుక్కుందాం, ఇలా సెటప్ అయితే చేసుకుందాం మనము. అయితే రూమ్ నుంచి కావాల్సిన కొన్ని మెటీరియల్ తెచ్చుకున్నాను. ఇలా నేను దొరికితే కర్రలు తెచ్చుకున్నాను, ఇంకా కర్రలు తెచ్చుకోవాలి. ఒకసారి వ్యూ చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా ఉందో. ఇక్కడ రివర్ దగ్గర అయితే మొత్తం బీచ్ వ్యూ అయితే ఉంది, చూసుకోండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక రివర్ దగ్గరికి అయితే వెళ్దాము. రివర్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది, చాలా ఫ్లో ఉంది ఇక్కడ మాత్రం. ముందు చూసుకోవచ్చు, రివర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు లొకేషన్ చూడండి ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు అక్కడ వేసుకుంటున్నాను క్యాంప్, ఆ రెడ్ కలర్ కవర్ దగ్గర. ఫారెస్ట్ మాత్రం ఫారెస్ట్, దాంట్లో చాలా యానిమల్స్ ఉంటాయంట, వెళ్ళొద్దు అంటారు ఇక్కడ అందరూ. అందుకే నేను ఇక్కడ కొంచెం కిందే వేసుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు ఇలా ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే ఇలా ఒక షెల్టర్లా ఉంది పక్కనే. మనకైతే ఇక్కడ ఒక బ్రో హెల్ప్ చేస్తున్నాడు, అతను చూపిస్తా అంటే వద్దంటున్నాడు. ఓకేలే, ఇప్పుడు మనం తెచ్చుకున్న సామాన్ అయితే ఓపెన్ చేసి కూర్చుందాం ఇక్కడ కుక్ చేసుకుంటూ. ఇప్పుడు మనం అయితే అక్కడ కూర్చొని మన కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాము, మ్యాగీ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం అయితే ఇవి ఇక్కడ పెట్టుకుందాము, మన క్యాంపింగ్కి రిలేటెడ్ అయి ఉన్నాయి మన సామాన్ అన్నీ. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మనం కుకింగ్కి కావాల్సిన సామాన్ అయితే అన్నీ తెచ్చుకున్నాం ఇక్కడ మ్యాగీ చేసుకోవడానికి అయితే. ఇప్పుడు ఇక్కడ ఫైర్ అయితే మనం ప్రిపేర్ చేద్దాం. ఆయిల్, ఆనియన్, ఆలు, మిర్చి, నైఫ్స్ అవన్నీ అయితే నేను రూమ్ నుంచి తెచ్చుకున్నాను. కొన్ని కట్టెలు కూడా కలెక్ట్ చేశాను ఇక్కడ. ఇంకా వీటితో మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం కటింగ్ చేద్దాం. ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు ఎంత బాగుందో అసలు క్యాంపింగ్ చేసుకోవడానికి. నేనైతే ఇప్పుడు వెజ్జెస్ కడగడానికి ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే అవుతుంది. మనం ఇక్కడ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్దాం. బా లొకేషన్ చూడండి ఎలా ఉందో. మనం అయితే ఇప్పుడు మన వెజ్జెస్ తెచ్చుకున్నాం కదా, దాంట్లో అయితే వాష్ చేద్దాం ఇప్పుడు. ఓ మై గాడ్, జార్స్ ఉంది ఇక్కడ అయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా బాగుంది లొకేషన్ మాత్రం, చాలా కూల్గా ఉంది. వాటర్ తీసుకున్నాము, ఇప్పుడు మనం వెళ్ళిపోదాము కట్ చేసుకోవడానికి. ఇక్కడ అయితే పట్టుకున్నాము వాటర్ ఫాల్ దగ్గర. ఇవి ఇదైతే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి. మంచి క్యాంపింగ్ ప్లేస్ ఇదైతే. మన ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి స్టార్ట్ చేద్దాం కుకింగ్. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం వెజిటేబుల్స్. ఫస్ట్ ఆలు. నాకైతే ఇలా క్యాంపింగ్కి ఫస్ట్ టైం వచ్చాను లైఫ్లో, చాలా బాగా అనిపిస్తుంది. అలాంటివి ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కరు లైఫ్లో, ఒక వైల్డ్గా, సంథింగ్ వైల్డ్గా. నేను యాక్చువల్లీ ఫారెస్ట్లోకి వెళ్దాం అనుకున్నా, బట్ అక్కడ రిస్ట్రిక్షన్, ఎవరిని వెళ్ళనివ్వరు. ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయంట, మెయిన్గా ఎలుగుబంట్లు ఉంటాయంట ఇక్కడ. సో అందుకే చాలా మంది జాగ్రత్తగా ఉంటారు, ఎవరు వెళ్ళరు. నేను మ్యాగీలో వేయడానికి వెజ్జెస్ అయితే మిర్చి, ఇంకా ఆలు, ఇంకా ఆనియన్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఇవన్నీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ దొరుకుతాయి మ్యాక్సిమం రిషికేష్లో అయితే. సో అవి నేను తీసుకున్నాను. ఈ ఆనియన్ అయితే చాలా పవర్ ఉంది అసలుకి, కోస్తేనే ఐస్లోంచి వాటర్ వస్తున్నాయి. ఇక్కడ మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేసే వాళ్ళే ఉండరు అసలుకి, చాలా మంచి ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్ నేను స్పీకర్ కూడా తెచ్చుకున్నాను సాంగ్స్ పెట్టుకుందామని, కాసేపు అయ్యాక పెడతాను. అదే బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా క్యాంపింగ్ చేశారా? కామెంట్ చేయండి ఒకసారి.
నా లైఫ్లో అయితే ఇది ఫస్ట్ టైం. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేయలేదు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా. లొకేషన్లో మాత్రం అసలు క్యాంపింగ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ముందు మొత్తం గంగా రివర్ ఫ్లోయింగ్, ఇక్కడ ఫారెస్ట్ చాలా పీస్ఫుల్గా ఉంది, ఎటువంటి సౌండ్ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది అసలుకి. ఇంత మంచి వెదర్లో మంచి ఆర్గానిక్ ఫుడ్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఇది ఒక పెద్ద ఫ్యాంటసీ, ఎప్పుడైనా ఇలా వైల్డ్లోకి వచ్చి మంచి రివర్ స్పాట్లోకి వచ్చి ఇలా కుక్ చేసుకొని ఎంజాయ్ చేయాలి మంచిగా, ఇలా నేచర్ని ఫుడ్ని. అంతకంటే ఎక్కువ ఏం లేదుగా లైఫ్లో, మన లైఫ్లో అయితే నేచర్ని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ నా లైఫ్ గడపాలి. చాలా బాగుంటుంది. పొటాటో అసలు ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేదే లేదు, చాలా బాగుంది. ఎవ్వరు ఏమన్నారు ఈ ప్లేస్లో. మనం ఇలా క్యాంపింగ్కి అయితే చాలా మంది వస్తారు, ఇవాళ అయితే ఎవరు లేరు ఎక్కువగా. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేద్దాం మనము. ఈ ఆనియన్స్ కట్ చేయాలంటేనే నాకైతే భయం అవుతుంది, ఫుల్ పవర్ ఉంటాయి ఇవి ఆనియన్స్ అయితే. ఆనియన్స్ ఇవి కట్టింగ్ అయిపోగానే మనం ఇంకా ఫైర్ అయితే సెట్ చేయాలి. ఇక్కడ కొంచెం గాలి ఎక్కువగా ఉంది, ఫైర్ ఎలా ఉంటుందో చూడాలి, ఫైర్ ఎలా మండుద్దో మనకి. నాకైతే ఇక్కడ వ్యూ చూస్తుంటే మంచి బీచ్లోకి వచ్చినట్టు అవుతుంది. వాటర్ ఫ్లో మాత్రం మీరు చాలా ఎక్కువ ఉంది, వెదర్ కూడా కూల్ ఉంది కదా, వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. థింక్ నియర్ బై ఎక్కడ వర్షం వస్తున్నట్టుంది. నేను యాక్చువల్లీ చికెన్ ప్లాన్ చేశాను నేను, బట్ ఇక్కడ గంగా రివర్ దగ్గర బాగోదు చికెన్ వండుతాయి అని చెప్పేసి నేను చికెన్ వండట్లేదు. అందుకే ఇంకా మ్యాగీ ప్లాన్ చేశాను, మ్యాగీ కుక్ చేద్దామని చెప్పేసి. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేనైతే, చాలా ఎగ్జైట్మెంట్తో చేస్తున్నాను. మనం ఇక్కడ ఈ వెజ్జెస్ అయితే కట్ చేసాము. ఇప్పుడు మనం ఒక ఫైర్ సెట్ చేద్దాం ఫస్ట్. ఇంకా మనం అయితే ఇప్పుడు కొన్ని కర్రలు తెచ్చుకున్నాం కదా, ఆ కర్రలతో మంట అయితే పుట్టిద్దాం. ఇక్కడ చాలా గాలి వస్తుంది. ఈ వట్టేంత అయితే సెట్ అయిందా? ఈ వట్టేంత అయితే మనం సెట్ చేసుకుందాము. ఓకే, స్టాండర్డ్గానే ఉంది కొంచెం అయితే. మొత్తం ఇక్కడ ఉన్న ఇసుక అంతా టైట్ చేసుకొని మన దగ్గర ఉన్న కొంచెం వాటర్తో దీన్ని అయితే కడిగేద్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ కొంచెం డస్ట్ వస్తుంది, వెలుగుద్దా ఎలగదా చూడాలి. ఇప్పుడు ఇక్కడ గాలి అయితే ఫుల్ గాలి వస్తుంది. దీన్ని ఎలాగైనా మనం అయితే ఇప్పుడు ఫైర్ పుట్టించాలి. అంటుకుంటుంది మెల్లిగా, బాగా గాలి వస్తుంది, గాయస్ మంట పోతుంది. ఇక్కడ మంట అయితే పోయింది, మనమైతే మళ్ళీ ట్రై చేయాలి. మనం ఇప్పుడు ఇంకా ఈ చిన్న చిన్న కర్రలు అయితే వేసి మనం మంట అయితే ముట్టిద్దాము. చిన్న కర్రలతో అయితే స్టార్ట్ చేద్దాం ముట్టియడానికి, ట్రై చేద్దాం. అయితే అసలు అంటుకోవట్లేదు, ఫుల్ గాలి వస్తుంది. కొంచెం అంటుకుంటే చాలు, ఇంకా ఇది మొత్తం అంటుకుంటూనే ఉంటుంది. అంటియడం అయితే నాకు కష్టమే అనిపిస్తుంది కొంచెం, కానీ అంటియాలి మనం అయితే. నిప్పు అయితే పుట్టించాలి. ఇక్కడైతే ఫుల్ గాలి వస్తుంది గాయస్ అటు సైడ్ నుంచి, ఎలాగైనా అంటు పెట్టాలి దీన్ని. మంట అయితే అస్సలు అంటుకోవట్లేదు గాయస్. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, పెద్ద లీవ్స్ తేవాలి ఇప్పుడు. మంట కోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది ఇక్కడనైతే. అసలు ఫుల్ ముట్టిస్తే చాలు, గాలికి అయితే అది మొత్తం ఎగిరిపోతుంది. ఇక్కడైతే ఫుల్ గాలి వస్తుంది గాయస్, అక్కడ చూసుకోవచ్చు మొత్తం దుమ్ము లేచింది, చాలా గాలి వస్తుంది ఇక్కడ. అసలు ప్రజెంట్గా లేదు. మనకైతే ఫైనల్గా ఫైర్ అయితే అంటుకుంది. ఇంకా మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకు ఫైర్ అయితే ఇంకా ఫైనల్గా అంటుకుంది. మనం మెల్లిగా మన బాండరీ పెట్టి కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మన దగ్గర అయితే టిష్యూస్ ఉన్నాయి దాన్ని పట్టుకోవడానికి. అంటే అయితే ఫుడ్ వస్తుంది గాయస్. మనం అయితే ఆయిల్ పోద్దాం కాస్త. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇవైతే మనం కట్ చేసుకుని వేసుకున్నాము. ఆలు, ఆనియన్, గ్రీన్ చిల్లీస్. ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది, మనమైతే వేసేద్దాం. ఇంకా మంట కూడా మంచి మండుతుంది, అది చూస్తున్నారా. మనం ఇప్పుడు దీంట్లో మనం తెచ్చుకున్న కొంచెం సాల్ట్ వేసుకుందాము. అయితే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా ఒక వైల్డ్ సాల్ట్ అయితే టిష్యూలో తెచ్చుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మంట అయితే బాగానే మండుతుంది కదా కింద. ఇవైతే ఒక 50% ఉడికినాయి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఇవైతే కాసేపు ఇంకా ఉడకనిచ్చి, మంట అయితే మంచిగా మండుతుంది గాయస్, చాలా మంచిగా మండుతుంది మంట. ఇంకొన్ని కర్రలు అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇవైతే ఆల్మోస్ట్ ఉడికినాయి గాయస్, ఇవైతే ఆల్మోస్ట్ మంచిగా రెడ్గా అయిపోయినాయి. చూడండి, మనం తెచ్చుకున్న మ్యాగీ మసాలా తీసైతే పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. వాటర్ పోసుకుందాం మనం ఇప్పుడు.
మ్యాగీస్కి సరిపోయే వాటర్ అయితే పోసుకున్నాం. 2 మ్యాగీస్కి అయితే వస్తాయి అవి. మ్యాగీ మసాలా అయితే వేసుకున్నాం దీంట్లో. ఫైనల్గా అయితే ఇలా ఒక క్యాంపింగ్ సెట్ చేసుకొని మ్యాగీ అయితే చేసుకుంటున్నాము రివర్ పక్కనే. ఇక కాసేపు ఉడకనిద్దాం. ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉందాం మనము. వంట కూడా ఇప్పుడు మంచిగా మండుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా రివర్ సైడ్ వచ్చి ఏదైనా ఐటమ్ కుక్ చేసుకుంటే కామెంట్ చేయండి. నేను చూసుకుందాం ఆలు విధంగా మంచిగా ఉడికిందేమో లేదో అని. చాలా బాగా అయింది గైస్. టైమ్ టు యాడ్ మ్యాగీ. అయితే డైరెక్ట్గా వేసేద్దాం ఇలానే. పొగకి కళ్ళలోంచి వాటర్ ఇంకా కాసేపు అది ఉడకనిద్దాం అలానే. ఇలా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ దీన్ని మనం అయితే స్ప్రెడ్ చేద్దాం మ్యాగీని. ఇప్పుడు ఒక 5 minutes అయితే అయిపోతుంది. ఇంకా పొగ అయితే వస్తుంది, కళ్ళు మండుతున్నాయి పొగకి. మ్యాగీ అయితే మంచిగా ఉడుకుతుంది. 5 minutes అయితే అయిపోతుంది. మన మ్యాగీ అయితే చూసుకోవచ్చు ఎలా ఉడుకుతుందో. ఇదిగో రివర్, ఒక బీచ్ వ్యూ. ఇక్కడ ఒక బీచ్ ఫీల్ వస్తుంది గైస్ ఇక్కడ వస్తే మాత్రం. రివర్ చుట్టూ చాలా బాగుంటుంది. ఎవ్వరు ఉంటారు అసలు ఎక్కువగా ఇక్కడ. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది గైస్, రెడీ అయిపోయింది. ఇంకా లైట్గా వాటర్ ఉన్నాయి, వెళ్ళిపోతే ఇంకా మనం రెడీ టు సర్వ్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. ఇంకా మనం మ్యాగీ అయితే సైడ్కి దింపుదాము. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇట్స్ టైమ్ టు ఈట్. మ్యాగీ చాలా బాగా బాగా వస్తుంది. మై గాడ్, లుక్ ఎట్ దిస్. ఇల్లండా స్టార్ట్ అయింది ఇప్పుడు, ఏమైందో ఏమో. ఇంకా మనం చేసుకున్న మ్యాగీ అయితే టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చాలా బాగుంది గైస్. వెదర్లో వేడి వేడి మ్యాగీ అలా రివర్ వ్యూ చూసుకుంటూ చల్లగా. చాలా బాగుంది గైస్. అబ్బా అబ్బా, నిజంగా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా రివర్లో పక్కన క్యాంపింగ్ చేసుకొని తింటే కామెంట్ చేయండి పక్కా. మ్యాగీ మాత్రం చాలా బాగా అయింది. నేను రూమ్లో కూడా చేసుకోలేదు, మ్యాగీ ఎక్కువగా తిన్నాను నేను. సో ఇలా బయట ట్రై చేద్దామని ట్రై చేశాను, చాలా బాగుంది. మ్యాగీ అయితే రియల్గా చాలా బాగుంది గాయస్. నా మ్యాగీ అయితే అయిపోయింది గాయస్ ఇవాళ. ఇవి తీసుకెళ్ళిపోయి మనం అక్కడ బాస్ చేద్దాం. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా చిన్న, ఇక్కడైతే ఒక న్యాచురల్ వాటర్ ఫాల్ ఉంది. మనం అయితే ఇప్పుడు వాటర్ తాగాం. వాటర్ అయితే మంచిగా స్వీట్ గా ఉన్నాయి. న్యాచురల్ వాటర్ ఫాల్స్ మౌంటైన్స్ నుంచి అయితే వస్తున్నాయి ఇక్కడ. మనం ఇక్కడ వాష్ చేసుకొని ఇంకా రూమ్ కి అయితే వెళ్ళిపోదాం.
ఇంకా మ్యాగీ తినేసి నేనైతే ఇక్కడ రిఫర్ చేసుకోవడానికి వచ్చాను. వాటర్ ఫాల్ ఉండే చిన్నగా. ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ చూపిస్తే ఎలా ఉందో గంగారి వరద అయితే. ఎలా ఉందో చూడండి, చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ ఇక్కడ. ఇక్కడ గంగా రివర్ బీచ్ వ్యూ మాత్రం చాలా బాగుంది అసలు. చూడండి ఎలా ఉందో వాటర్. బా చూడండి ఇక్కడ ఎలా ఉందో, క్రిస్టల్ క్లియర్ వాటర్ ఇక్కడ మాత్రము. లొకేషన్ చూసుకోవచ్చు ఎలా ఉందో, మంచిగా ఒక ఫారెస్ట్ లా ఉంది ఇక్కడైతే. చూడండి మౌంటైన్స్ పైన అక్కడే వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ చూడండి, అక్కడే వాటర్ ఫాల్ ఉంది. చాలా బాగుంది అసలు మాత్రము.